ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు INTUC వైస్ ప్రెసిడెంట్, కేబుల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్, OBC తెలంగాణ ప్రదేశ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరెవరో కాదు డేగల సతీష్ బాబు గారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? 100% వస్తుంది. పక్కా. ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి అవే పాట పాడుతున్నారు. మేము అప్పులు చేసి మేము సొంత ఇంట్లో తినడానికి తీసుకోలేదు, కట్టడాలు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం, సెక్రటేరియట్ కట్టినాం అని సో కట్టడాల గురించి వాళ్ళు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. చూపించావు, చేసావు, కాళేశ్వరం కట్టానన్నావు, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, ఏం జరిగింది? మళ్ళీ అన్ని కూలి ఉన్నాయా? మీరు కష్టపడుతున్నారని మీరు అంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి సంచులు మోస్తున్నాడు కాబట్టి సీఎం సీట్ లో కూర్చున్నాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉండొచ్చు. ఇక్కడే మనకు గతి లేదు. ఇక్కడ మూటలు కట్టి ఢిల్లీకి ఏం పంపుతాడని? మూటలు కట్టి ఢిల్లీకి తీసుకపోతే ఈయన డబ్బుల మీద, తెలంగాణ డబ్బుల మీద బతకడానికి ఒక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆధారపడి తిండి గతి లేకున్నారా? కవితతోటి కాంగ్రెస్ ప్రభుత్వమే వెనకాల ఉండి నడిపిస్తుంది, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మాత్రమే పార్టీ పెట్టిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సక్రమంగా అమలు అవుతున్నాయా అంటే ఏమంటారు? అమలు అవుతున్నాయంటారా? మీకు తెలుసు, ఫ్రీ బస్ ఇచ్చామా లేదా మహిళలకి? ఫ్రీ బస్సులు పెట్టిళ్ళు, బస్సులను తగ్గించేసిళ్ళు, బస్సుల రేట్లు పెంచేసిళ్ళు, ఇదేనా అండి? హైడ్రా తెలంగాణలో సక్సెస్ఫుల్ మిషన్ అంటారా, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ మిషన్ అంటారా? ఒక హైడ్రా మిషన్ ద్వారా రేవంత్ రెడ్డి ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుందని మీరు అంటున్నారు. అదే హైడ్రా కూల్చివేతల వల్ల కొన్ని వేల మంది రోడ్ల మీద పడ్డారు. గర్భంతో ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ లో సోషల్ మీడియాలో మీరు చూడలేదా? అదే అన్న, నేను అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు 1%. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ప్రజల కోసమే మనము ఈ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉంది కూడా ప్రజలే కదా, ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్తే మాత్రం గవర్నమెంట్ కి అగెనిస్ట్ గానే ఉంది, 100% నేను చెప్పగలుగుతా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న BRS ని నేలకేసి బండకేసి కొట్టిరు కదా. అధికారంలో గెలవాలి కదా. అధికారంలో ఉన్న టైంలో అయితే కాలే కదా. అధికారంలో ఉన్నప్పుడు గతంలో మునుగోడు బై ఎలక్షన్స్ లో కూడా BRS గెలిచింది. అంటే అప్పుడు ఆయన డబ్బులు పెట్టిండు. అంటే ఇప్పుడు మీరు కూడా డబ్బులు పెట్టిండొచ్చా? మా దగ్గర డబ్బులే లేవు, గవర్నమెంట్ నడపడానికి మేము ఇబ్బంది పడుతున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్ళుగా అధికారంలోకి రాలేకపోతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. ఆ ఫెయిల్యూర్ గల కారణాలు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఈ ఒక్క ఇష్యూ తోటి బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే నమ్మకం ఉన్నదా మీకు? వస్తుంది, ఒకటే కాదు, చాలా ఉన్నాయి వాళ్ళే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వగానే ఇవన్నీ బయటికి తీసి మేము వాళ్ళని ఎక్కడ ఏం చేయాలో జైలు పంపించే ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా అని చెప్పేసి ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు?